హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్నైల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మా ఇంటికి తాబేలు వచ్చిందండి. నిజంగానే మా ఇంటికి తాబేలు వచ్చింది. ఆ తాబేలును ఫస్ట్ మా ఆద్య బేబీ చూసి పెద్ద మమ్మీ తాబేలు వచ్చింది అనేసరికి నిజంగా తాబేలు వచ్చిందా చూద్దామని చెప్పి వెళ్తే నిజంగానే అక్కడ చిన్న తాబేలు ఉంది, చిన్న టాటాయిస్. అది చూసిన తర్వాత మా అత్తమ్మ దాన్ని చేతిలో నిజంగానే పట్టుకుందండి. నాకు అసలు ఘోరంగా భయం వేసింది అది చూసిన వెంటనే. ఇంకా మా ఆద్య బేబీ ఆగుద్దా, ఎక్కడ ఏం దొరుకుతుందని పట్టుకొని తీసుకొచ్చేసింది. డ్రమ్ము పైన ఉన్న క్యాప్ తీసుకొచ్చి దానిపైన టాటాయిస్ వేద్దామని చెప్పి అనేసరికి మేము కూడా దాన్ని ఆ డ్రమ్ పై ఆ క్యాప్ పైన దాన్ని అలా పెట్టేసి ఇంట్లోకి తీసుకెళ్దామని చెప్పి మెల్లిమెల్లిగా దాన్ని తీసుకొని వచ్చేసాము ఇంట్లోకి. ఇంక ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని వాటర్లో వేద్దాం అనేసరికి మా బాబు అయితే ఇంచక్క అసలు పని చేయమంటే అసలు ఒక్కొక్కసారి పని వినడు. అలాంటిది టాటాయిస్ వచ్చింది అనేసరికి టగటక టబ్బు కడిగేసి మరీ వాటర్ పట్టేస్తుండు. పైప్ ఆన్ చేసి మరీ టబ్లో వాటర్ పడుతుండు. పిల్లలకి నిజంగా ఏమైనా ఇలా పెట్స్ లాంటివి ఏమైనా వస్తేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అండి. వీళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే నాకు అలానే అనిపించింది. ఇంకా అందులో వాటర్ పట్టేసేసరికి ఆ టబ్లో దాన్ని మెల్లిగా అందులో వేసేసాము. ఇంకా అప్పటిదాకా అది లోపల ముడుచుకొని ఉన్నది, కానీ వాటర్లో వేయగానే ఎలా ఫాస్ట్గా వెళ్తుంది చూడండి. చాలా బాగా అనిపించింది నాకు కూడా. దానికి ఏదో కొత్తగా రెక్కలు వచ్చినట్టు ఫుల్ హ్యాపీగా వాటర్లో తిరుగుతూ ఉంది. ఇంకా తిరుగుతుంది కదా అని చెప్పి నేను ఒకసారి దాన్ని టచ్ చేద్దామని చెప్పి ట్రై చేసిన, కానీ అసలు నాకు అది అందలేదు. ఫాస్ట్గా తిరిగింది. ఒకసారి టచ్ చేద్దామని అనుకున్నా, కానీ నాకు అసలు కొంచెం భయం వేసిందండి నాకు దాన్ని ముట్టుకోవాలంటేనే. మా అత్తమ్మ మాత్రం ఏం భయం లేకుండా ఇట్లా పట్టేసుకుంటుంది. నేను పట్టుకుందామని ట్రై చేసినా కానీ నాతో అస్సలు అవ్వలేదండి. ఇంకా మా అత్తమ్మ పట్టుకుంటే నేను దాన్ని చూస్తూ ఊరుకున్నా. ఇంకా అందరం దాన్ని అలా చూస్తూ కొంచెంసేపు దాంతో ఆడుకున్నాం. మళ్ళీ దాన్ని టబ్లోనే అలా వేసేసాం. ఇంకా మేము పూరీలు చేద్దామని చెప్పి గోధుమ పిండి కలిపి అక్కడ పెట్టేసామండి. మా ఆద్య బేబీ ఏం చేసిందంటే దానికి ఆకలిస్తుందని చెప్పి ఆ కొంచెం పిండి తీసుకొచ్చి దానికి ఫుడ్ తినిపిస్తా అని చెప్పి, దానికి ఆకలిస్తుందేమో అని చెప్పి ఆ పిండి తినిపించడానికి ట్రై చేసింది. కానీ అది పిండి తింటుందా చెప్పండి? కాకపోతే అది మాత్రం ట్రై చేసింది తినిపించడానికి, అది తినలేదు. కాకపోతే ఆ టబ్లో మాత్రం పిండి చిన్న ముద్ద వేసి అందులో వేసేసి అది తింటదేమో అని చెప్పి ఆడ చూస్తూ కూర్చుంది. అది తినలేదు. కాకపోతే అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇది దాన్ని చూస్తూ అలానే కూర్చొని ఇదేంటి అసలు ఇది తినట్లేదు అని చెప్పి నన్ను అడుగుతుంది. నాకు మాత్రం ఏం తెలుసు అది ఏం తింటుందో అని చెప్పి అది తినట్లేదు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఏం చేసింది తెలుసా, ఇంట్లో రైస్ కొంచెం ఉంటుంది కదా, రైస్ తీసుకొని వచ్చి అది పిండి తినట్లేదు కదా పెద్ద మమ్మీ, నేను రైస్ వేస్తా అని చెప్పి దానికి రైస్ వేస్తుంది. అలా దాంతో అది కొంచెం రైస్ వేస్తూ అది తినదా అని చెప్పి అక్కడే టబ్బు దగ్గర కూర్చుని దాంతో కాసేపు ఆడుకుంది. అలా చూస్తూ కూర్చుంది కూడా. కానీ పాపం అది కూడా అది రైస్ తినాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.